స్నేహితులారా, మిక్కు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచంలో ఎంతో సక్సెస్ఫుల్ అయిన వాళ్ల దగ్గరైనా మన దగ్గరైనా ఉండేది అవే 24 గంటలు. మరి తేడా ఎక్కడొస్తోంది? వాళ్లు తమ బ్రెయిన్ను ఎలా వాడుతున్నారనే దగ్గరే అసలు మ్యాటర్ ఉంది. ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేస్తుంది కదూ. కొంతమంది ఏమాత్రం అలసిపోకుండా అంత ప్రొడక్టివ్గా ఎలా ఉండగలుగుతున్నారు? అదే సమయంలో చాలామందికి పొద్దున్న లేవగానే నీరసంగా ఎందుకు అనిపిస్తుంది? ఏదైనా పనిమీద కాన్సంట్రేట్ చేద్దాం అనుకుంటే చాలు మనసు ఎటో వెళ్ళిపోతుంది. దీన్ని ఇలా చూద్దాం. ఇక్కడ 2 రకాల బ్రెయిన్స్ ఉన్నాయి. ఒకటి డ్రెయిన్డ్ బ్రెయిన్, అంటే ఎప్పుడూ కన్ఫ్యూజన్తో, పరధ్యానంగా, ఏదో తెలియని ఒత్తిడితో ఉండటం. రెండోది మాస్టర్డ్ బ్రెయిన్, అంటే పూర్తి క్లారిటీతో, ఫోకస్డ్గా, ఎనర్జెటిక్గా ఉండటం. మన గోల్ ఆ రెండో స్టేజ్కి వెళ్ళటమే. సరే, మరి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్. మన బ్రెయిన్కి వ్యతిరేకంగా పోరాడటం మానేసి దాని రూల్స్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఆ రూల్స్ ప్రకారం నడుచుకుంటే మన బ్రెయిన్ని మనకు కావలసినట్టుగా మార్చుకోవచ్చు. ఇక మనం రూల్స్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫస్ట్ సెట్ చూద్దాం. గుర్తుంచుకోండి, మెంటల్ పర్ఫార్మెన్స్కి పునాది మన ఫిజికల్ హెల్త్. నిద్రని మనం చాలాసార్లు తక్కువ అంచనా వేస్తాం, కానీ నిజానికి అది కేవలం రెస్ట్ తీసుకోవడం కాదు. అది మన బ్రెయిన్కి ఒక నైట్ క్లీనింగ్ సిబ్బంది లాంటిదనమాట. మనం నిద్రపోతున్నప్పుడు మన బ్రెయిన్ రోజంతా పేరుకుపోయిన అనవసరమైన ఆలోచనల్ని, ఒత్తిడిని క్లీన్ చేసి మరుసటి రోజుకి ఫ్రెష్గా రెడీ చేస్తుంది. మంచి నిద్ర మంచి నిర్ణయాలకి, సహజమైన మోటివేషన్కి ఫౌండేషన్ వేస్తుంది. శరీరం కదిలితే బ్రెయిన్ కూడా మేల్కొంటుంది. ఎక్సర్సైజ్ అనేది కేవలం కండరాల కోసం కాదు, అది మన బ్రెయిన్కి ఫ్యూయల్ లాంటిది. కొంచెం చెమట పట్టేలా వ్యాయామం చేస్తే చాలు, బ్రెయిన్ మనల్ని హ్యాపీగా, మోటివేటెడ్గా, ఫోకస్డ్గా ఉంచే కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. ఇది మన మెమరీకి, క్రియేటివిటీకి కారణమయ్యే న్యూరాన్స్ని కూడా బలంగా చేస్తుంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఈ రోజుల్లో ఎటు చూసినా డిస్ట్రాక్షన్స్. మరి ఈ ప్రపంచంలో మన ఫోకస్ని, ఎనర్జీని ఎలా మేనేజ్ చెయ్యాలి చూద్దాం. ఒకేసారి 5-6 పనులు చేస్తున్నామనుకోవడం ఒక భ్రమ. దాన్ని మల్టీటాస్కింగ్ అంటాం. కానీ నిజానికి అలా చేయడం వల్ల మన ఎనర్జీ మొక్కలైపోతుంది. అసలైన ఫోకస్ అనేది ఒక సూపర్ పవర్ లాంటిది. మనసు మొత్తం ఒకే పని మీద ఉన్నప్పుడు అద్భుతాలు చేయొచ్చు. ఒక డిస్ట్రాక్షన్ మనల్ని ఎలా దెబ్బతీస్తుందో చూద్దాం. స్టెప్ 1, ఏదో ఒక ఇంపార్టెంట్ పని మొదలుపెడతాం. స్టెప్ 2, టింగ్ అని ఒక నోటిఫికేషన్ సౌండ్ వస్తుంది. అంతే, మన దృష్టి అటు మళ్ళుతుంది. తర్వాత ఆ పని వదిలేసి వేరే దానిలోకి వెళ్ళిపోతాం. దీనివల్ల ఎనర్జీ వేస్ట్ అవుతుంది, పని అక్కడే ఆగిపోతుంది. చూడ్డానికి చిన్న అంతరాయమే అయినా దానివల్ల జరిగే నష్టం చాలా పెద్దది. మనం మషీన్స్ కాదు కదా, బ్రెయిన్కి కూడా రెస్ట్ కావాలి. రీసెర్చ్ ప్రకారం మన బ్రెయిన్ ఒకేసారి 90 నుంచి 120 నిమిషాలు మాత్రమే పీక్ లెవెల్లో ఫోకస్ చేయగలదు. ఆ తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకోవడం కంపల్సరీ. ఈ బ్రేక్స్ టైం వేస్ట్ కాదు, మన ఫోకస్ని రీసెట్ చేసి మెంటల్ ఫెటిగ్ని తగ్గించడానికి అవి చాలా అవసరం. ఓకే, ఇప్పుడు మన లోపలి ప్రపంచంలోకి వెళ్దాం. మన పర్ఫార్మెన్స్ని కంట్రోల్ చేసే శక్తివంతమైన ఎమోషనల్, సైకలాజికల్ స్టేట్స్ గురించి చూద్దాం. ఒత్తిడి అంటే మనం ఎప్పుడూ ఒక శత్రువులా చూస్తాం, కానీ అది శత్రువు కాదు, ఒక సిగ్నల్. జీవితంలో ఏదో బ్యాలెన్స్ తప్పిందని మనకది చెప్తోంది. దాన్ని అణచివేయడానికి ప్రయత్నించకుండా ఆ సిగ్నల్ని విని దానిపై శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఒత్తిడి మన ఆలోచనాశక్తిని తగ్గించి ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. ఈ కోట్ చెప్పినట్టు ఒత్తిడిలో ఉన్న అసలు ప్రమాదమేంటంటే అది మనకు కనిపించదు. దాన్ని మనం పట్టించుకోకపోతే అది సైలెంట్గా మన శక్తిని, ఆరోగ్యాన్ని తినేస్తుంది. మనం తీసుకునే నిర్ణయాలు, పెట్టుకునే లక్ష్యాలు, మన ప్రొడక్టివిటీ, ఇవన్నీ లాజిక్తో కంటే ఎక్కువగా ఎమోషన్తో నడుస్తాయి. ఒక పనితో ఎమోషనల్ కనెక్షన్ లేకపోతే అది కేవలం లిస్ట్లోని ఒక ఐటంగా మిగిలిపోతుంది. కానీ అదే పనిలో మనసు లగ్నమైతే అప్పుడు దాన్ని పూర్తి చేయడానికి కావలసిన శక్తి దానంతట అదే వస్తుంది. ఇక మనం చివరి సెట్ ఆఫ్ రూల్స్కి వచ్చేశాం. మన బ్రెయిన్ కొత్త ఇన్ఫర్మేషన్ని ఎలా నేర్చుకుంటుంది, దాన్ని ఎలా గుర్తుంచుకుంటుంది, ఎలా తనలో భాగం చేసుకుంటుంది అనేవి ఈ రూల్స్ వివరిస్తాయి. మన బ్రెయిన్ ఒక కండరం లాంటిదని అనుకుందాం. ఒక విషయాన్ని పదే పదే రిపీట్ చేసినప్పుడు ఆ విషయం బ్రెయిన్లోని న్యూరల్ పాత్వేని బలంగా చేస్తుంది. రిపిటేషన్ ద్వారానే నేర్చుకున్నది గుర్తుంటుంది, గుర్తున్నది అలవాటుగా మారుతుంది. మన బ్రెయిన్ సహజంగానే విజువల్ లాంగ్వేజ్ని ఇష్టపడుతుంది. అంటే పదాల కన్నా కూడా చిత్రాలు, రంగులు, ఆకారాలు దానిపై చాలా బలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఒక విషయం
టెక్స్ట్ రూపంలో చదవడం కన్నా ఒక ఇమేజ్ రూపంలో చూస్తే అది మనకు చాలా వేగంగా చాలా బలంగా గుర్తుండిపోతుంది. అందుకే ఈ చివరి రూల్ చాలా పవర్ఫుల్. మైండ్ మ్యాప్స్, డయాగ్రామ్స్, కలర్ కోడెడ్ నోట్స్ లాంటి విజువల్ టూల్స్ వాడటం వల్ల మనం నేర్చుకోవడం అనేది ఒక అనుభవంగా మారుతుంది. కష్టమైన ఐడియాలు కూడా చాలా సింపుల్గా అర్థమైపోతాయి. సరే, ఇప్పుడు ఈ ప్రయాణాన్ని ముగిద్దాం. ఇప్పటివరకు మనం ఈ రూల్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాటిని మన జీవితంలో ఎలా ఉపయోగించాలనే దానిపై దృష్టి పెడదాం. ఒకసారి క్విక్గా ఆ 8 రూల్స్ని రివైజ్ చేద్దాం. సరిపడ నిద్రపోవడం, శరీరాన్ని కదిలించడం, ఒకే పనిపై ఫోకస్ పెట్టడం, సరైన టైంలో బ్రేక్ తీసుకోవడం, స్ట్రెస్ని మేనేజ్ చేయడం, ఎమోషన్స్తో కనెక్ట్ అవ్వడం, ముఖ్యమైన విషయాలను రిపీట్ చేయడం మరియు విజువల్స్ ఉపయోగించడం. గుర్తుంచుకోండి, ఇవి కేవలం పుస్తకాల్లోని సిద్ధాంతాలు కాదు. ఇవన్నీ మన రోజువారీ జీవితాన్ని మార్చగల శక్తివంతమైన టూల్స్. మన జీవితాన్ని సాధారణం నుండి అసాధారణంగా మార్చగల సైలెంట్ వెపన్స్. అయితే జ్ఞానం మాత్రమే సరిపోదు. దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే అది శక్తిగా మారుతుంది. మరి ఈ నియమాలని కేవలం వింటారా లేక పాటిస్తారా? ఆ నిర్ణయం తీసుకోవటం చాలా ముఖ్యం. మనసు మన అతిపెద్ద ఆస్తి. దానిని సరిగ్గా నడపడం నేర్చుకోవడమే అసలైన గెలుపు.